శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల. అందరికీ నమస్కారం. బాలల దినోత్సవం అంటే పిల్లలకే ప్రత్యేకమైన పండుగ. ఆ రోజు వాళ్ళు తమ ప్రతిభను చాటుకునేందుకు ఒక అవకాశం. అంతేకాదు ఆ రోజు వాళ్ళు ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి బహుమతులను లభిస్తాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రకటన మేరకు నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం జరుపుకుంటున్నాయి. ఇక మన దేశం బాలలకు ఒక రోజు ఉంది. అదే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజైన నవంబర్ 14. జవహర్లాల్ నెహ్రూ కేవలం మన దేశానికి తొలి ప్రధానమంత్రే కాదు, మన స్వాతంత్రానికి పోరాడిన నాయకులలో ముఖ్యుడు కూడా. ఆయన 1889లో అలహాబాద్లోని మోతీలాల్ అనే న్యాయవాది ఇంట జన్మించాడు. ఆయన తల్లి పేరు స్వరూపారాణి. దళిత కుటుంబం కావడంతో నెహ్రూకి ఇంటి దగ్గరే చదువుకునే అవకాశం ఉండేది. న్యాయవాదంలో డిగ్రీతో సహా ఇతర ఉన్నత విద్యలను అభ్యసించేందుకు ఆయన ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఇంగ్లాండ్లో విద్య ముగించుకున్న నెహ్రూ 1912లో ఇండియాకి తిరిగి వచ్చి న్యాయవాదిగా స్థిరపడ్డాడు. కానీ తన తండ్రిలాగానే నెహ్రూకి స్వాతంత్ర్యం అంటే ప్రాణంగా ఉండేది. వందలాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన జలియన్ వాలాబాగ్ సంఘటనలను ప్రభావంతో నెహ్రూ తన జీవితాన్ని స్వాతంత్ర్యం కోసం అర్పించాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం జాతీయ కాంగ్రెస్లో చేరిన నెహ్రూ గాంధీ వంటి నేతలతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడసాగారు. 1929లో నెహ్రూ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎదిగిన వెంటనే సంపూర్ణ స్వాతంత్ర్యం కావలసిందే అంటూ లాహోర్లో జరిగిన ఒక సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్యం పోరాటం ఉధృతమవుతున్న కొద్దీ సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను కదిలింపసాగాయి. అలాంటి సందర్భంలో నెహ్రూని అరెస్టు చేసి జైలుకి తరలించేవారు. కానీ జైల్లో గడిపిన సమయాన్ని కూడా నెహ్రూ ప్రజల కోసమే ఉపయోగించారు. జైల్లో ఉండగానే ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే 2 గొప్ప పుస్తకాలను రాశాడు. ఎట్టకేలకు స్వాతంత్ర్యం కోసం భారతీయులు చేస్తున్న పోరాటానికి ఆంగ్లేయులు తలవంచక తప్పలేదు. 1947లో వాళ్ళు మన దేశాన్ని వదిలిపోయారు. కానీ వెళ్తూ వెళ్తూ అప్పుడున్న దేశాన్ని ఇండియా, పాకిస్తాన్ అనే 2 ప్రాంతాలుగా విడగొట్టిపోయారు. భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఏర్పడిన దేశం, కొత్తగా వచ్చిన స్వాతంత్ర్యం. అలాంటి పరిస్థితుల్లో మనలాంటి పెద్ద దేశాన్ని నడిపించడం అంత తేలిక కాదు. కానీ నెహ్రూ చాలా నేర్పుగా, నైపుణ్యంగా మన దేశాన్ని నడిపించారు. ఐఐటి వంటి సంస్థలను స్థాపించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి, సాంకేతికతకు ప్రాధాన్యత కల్పించారు. నిజానికి వైజ్ఞానిక దృక్పథం అన్న పదం ఆయన వాడినదే. నెహ్రూ వ్యవసాయానికి, విజ్ఞానానికి సమానమైన ప్రాధాన్యతను ఇచ్చేవాడు. అందుకే ఆనకట్టలను ఆయన ఆధునిక భారతదేశానికి ఆలయాలుగా అభివర్ణించాడు. దేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఆయన గొప్ప మేధావి అని భావించేవారు. రష్యాల మధ్య ప్రచన యుద్ధం నడుస్తున్నప్పుడు నెహ్రూ అలీన ఉద్యమం పేరుతో మిగిలిన దేశాలన్నింటినీ కూడగట్టారు. నాయకత్వపు బాధ్యతతో క్షణం తీరిక లేనప్పటికీ నెహ్రూకి పిల్లలతో గడపడం అంటే భలే ఇష్టం. నిజానికి ఓ పిల్లవాడు తన కోటు మీద గులాబీని ఉంచినప్పటి నుంచే ఆయన తప్పనిసరిగా గులాబీని ధరించడం మొదలుపెట్టారు. పిల్లలు కూడా ఆయన్ని సొంత బాబాయిగా భావించి చాచా అని పిలిచేవారు. అందుకనే మన దేశానికి ఒక బాలల దినోత్సవం కావాలి అని అనుకున్నప్పుడు మరో ఆలోచన లేకుండానే నెహ్రూ పుట్టినరోజునే ఎంచుకున్నారు. మరి కొత్త తరాన్ని ప్రేమించి వారి అభివృద్ధి కోసం పాటుపడింది ఆయనే కదా.